Hello friends, this is Ranjit Simha from Anantapur, Andhra Pradesh, a Vestige distributor and a diamond director. And today let us discuss why network marketing. Network marketing మనము ఎందుకు చేయాలి అని తెలుగులో చెప్పుకోవచ్చు. వై బికాస్ వీ హ్యావ్ అదర్ డిఫరెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఆల్రెడీ మనం ఒక బిజినెస్ చేస్తుంటాము, లేకపోతే ఒక జాబ్ చేస్తుంటాము. మరి ఇంకొక ఆపర్చునిటీ మనకి ఎందుకు అనే వాటి గురించి మీకు ఈరోజు క్లియర్గా తెలుస్తుంది. అండ్ టు పుట్ ఇన్ నట్షెల్, ఇది ఒక ట్రైనింగ్ కాదు, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా అనుకోండి. జస్ట్ నేను మీకు కొన్ని స్లైడ్స్ చూపిస్తుంటాను, సో దట్ యూ విల్ క్లియర్లీ అండర్స్టాండ్. అరే, ఈ ఆపర్చునిటీ, ఇంత పెద్ద ఆపర్చునిటీలో మనం ఉన్నామా, ఇది ఇంత ఇంపార్టెంటా, ఓకే మనం ఇంత టైం దీంట్లో మనం ఎక్కువ పెట్టాలి అన్న విషయాలు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇట్స్ జస్ట్ అన్ అవేర్నెస్ ఆర్ ఇన్ఫర్మేటివ్ సెషన్ ఫర్ యూ. సో ఈ ఓవరాల్ సెషన్లో మీరు నేను డిఫరెంట్ స్లైడ్స్ చూపించేటప్పుడు ఒక్కొక్క స్లైడ్లో ఒక్కొక్క పేరు మెన్షన్ చేయబడి ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ అని, నెట్వర్క్ మార్కెటింగ్ అని, MLM మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని, ఈ ఏ పదం వాడినా కూడా ఇట్స్ కంప్లీట్లీ వన్ అండ్ ద సేమ్ అండి. నో నీడ్ టు ఎనీ కన్ఫ్యూజన్, ఎందుకో దాంట్లో ఒకటి ఉంది అని చెప్పి. తర్వాత సో ఎవ్రీబడి హూ ఆర్ సీయింగ్ దిస్ వీడియో ఆర్ హూ ఆర్ అబౌట్ టు సీ దిస్ వీడియో ఏదో ఒక జాబ్ కానీ బిజినెస్ కానీ చేస్తుంటారు. మరి నేను ఇంకొక ఆపర్చునిటీని ఎందుకు చేయాలి, ఎందుకు సీరియస్గా తీసుకోవాలి అనే దానికి ఒక చిన్న స్టాటిస్టిక్స్ అనమాట, విచ్ ఈస్ గివెన్ బై మిస్టర్ మోంటెక్ సింగ్ ఈజ్ డెప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. అతను ఏం చెప్తున్నాడంటే, ఒక యావరేజ్ ఇండియన్ యొక్క యావరేజ్ ఎక్స్పెన్సెస్ మంత్లీ, ఒక యావరేజ్ ఇండియన్ తన ఫ్యామిలీకి ఎంత ఖర్చు పెడతాడు అనేది ఆయన ఒక స్టాటిస్టిక్స్ తీసి మనకు క్లియర్గా ఒక ఫిగర్ రూపంలో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. 1940s అయితే 10 రూపీస్ సరిపోయేది, 10 రూపీస్ యావరేజ్ ఖర్చు ఉండేది ఒక ఫ్యామిలీకి. 20 years తర్వాత 1960లో అది 100 రూపీస్ అయింది. తర్వాత ఇంకో 20 years తర్వాత అది 1000 రూపీస్ అయింది. 2000 ఇయర్కి 10,000 అయింది. 2020కి 1 lakh ఈజీగా ఖర్చు అనేది వస్తూ ఉంది. అండ్ 2025కి ఎంత కాల్స్ వస్తుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, ఎవ్రీ 20 yearsకి యావరేజ్ ఎక్స్పెన్సెస్ అనేది మనకు 35% ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ హీస్ టాకింగ్ అబౌట్ యావరేజ్ ఎక్స్పెన్స్, నాట్ యావరేజ్ ఇన్కమ్. మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనే దాని గురించి ఆయన చెప్పట్లేదు, ఎంత ఖర్చులు చేస్తున్నాం మనము అని చెప్తున్నాడు. సో మన ఖర్చే 2025కి 1 lakh అబౌవ్ ఉంటే మన ఆదాయం ఎంత ఉండాలి. సో అది మీరు క్లారిటీగా మీకు అర్థం కావాలి అంటే రైట్ నౌ మీరు ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, మీరు ఇంటికి ఎంత ఖర్చు పెడుతున్నారు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది. ఈ కొద్దిపాటి క్లారిటీ మీకు ఏదైనా వస్తే డెఫినెట్గా మీరు ఒక ఆపర్చునిటీని తీసుకోవడానికి ముందరకు వస్తారు. అండ్ అది నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు కాకూడదని నేను మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ ఆ స్టాటిస్టిక్స్ పరంగా కాకుండా కొంచెం మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చూద్దాము. ఈ స్లైడ్ మీకు చాలా క్లారిటీ ఇస్తుంది. చూడండి, 1920, 2000 ఇయర్, 2010, 2025. సో 4 డిఫరెంట్ ఇయర్స్ని తీసుకున్నాము. మనం జనరల్గా యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్ని ఇటుపక్క ఉన్నాయి. ఒక టూత్ పేస్ట్ తీసుకుంటే 1990లో 8 రూపీస్ ఉంది, 2010లో 45 రూపీస్ ఉంది, ఇప్పుడు 65-75 రూపీస్ ఉంది, 2025కి 155 రూపీస్ అవుతుంది ఒక పేస్ట్. ఇట్స్ జస్ట్ అన్ యావరేజ్ ప్రైస్. ఒక సోప్ తీసుకోండి, 3 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 2025లో 80 రూపీస్కి వెళ్తా ఉంది. యావరేజ్కి ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, ఒక సోపు 35 to 40 రూపీస్లో వస్తుంది. ఒక మసాలా దోశ తీసుకోండి, 5 రూపీస్ నుంచి 245 రూపీస్కి వెళ్తా ఉంది. ఇప్పుడు ఒక మసాలా దోశ ఎంత ఉంది, 60 to 70 to 100 మధ్యలో ఉంది. రీఫైన్డ్ ఆయిల్ ఇట్స్ గోయింగ్ టు బి 450. యాక్చువల్లీ ఇప్పుడు మంచి రైస్ బ్రాండ్ ఆయిల్ మనం యూజ్ చేస్తున్నది ఆ ప్రైస్లో ఉంది. 2025కి ఎక్కడికి వెళ్తుంది. ఈ ప్రకారంగా మన ఇన్కమ్ పెరిగే ఛాన్స్ ఏమన్నా ఉందా, దరిదాపుల్లో ఉందా, మీకేమైనా అనిపిస్తుందా? సో ఇవన్నీ ఐ ఓపెనర్స్ అనమాట. నేను ఒక్కొక్క స్లైడ్ చూపించేటప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అండ్ సీరియస్నెస్ వస్తుంది. తర్వాత పెట్రోల్ 2025కి 195 రూపీస్ రాబోతుంది. ఇప్పుడు ఎంత ఉంది, యావరేజ్గా 75-76 ఉంది. గ్యాస్ సిలిండర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1200. ఒక బ్రాండెడ్ షర్ట్ 4500. ఫ్రాంక్లీ స్పీకింగ్ కొన్ని షర్ట్స్ అయితే ఇప్పుడే ఉన్నాయి ఆ ప్రైస్లో. సో అప్పటికి వెళ్తే ఇంకా 10,000 దాటి వెళ్ళిపోతుంది. ఈ ప్రకారంగా మన ఇన్కమ్ పెరుగుతుందా? యూ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్స్. దాని తర్వాత కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మీకు ప్రీవియస్ స్లైడ్స్లో మీకు ఏమర్థమైందంటే, ఓకే
ఖర్చులకు తగ్గట్టుగా ఇప్పుడు నాకు వస్తున్న ఇన్కమ్ పెరగట్లేదు, నేను చేస్తున్న జాబ్ బిజినెస్లో పెరిగే ఛాన్స్ లేదు అని మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఏ ఆప్షన్స్ ఉన్నాయి మనకు నెక్స్ట్ మనం డబ్బులు బాగా సంపాదించడానికి అనేది మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకోగలిగితే, ది ఎన్ఎఫ్ఎల్ అంటే నేషనల్ ఫుట్బాల్ లీగ్, అది $9.5 బిలియన్ ఇండస్ట్రీ. మ్యూజిక్ ఇండస్ట్రీ $15 బిలియన్ ఇండస్ట్రీ. వీడియో గేమింగ్ $76 బిలియన్ ఇండస్ట్రీ. మూవీస్ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఎక్సెట్రా $88 బిలియన్ ఇండస్ట్రీ. ఫుడ్ ఇండస్ట్రీ లైక్ గ్రాసరీస్ $90 బిలియన్ ఇండస్ట్రీ. హోటల్స్, ఆర్గానిక్స్ అన్నీ వస్తాయి. తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ విచ్ ఈస్ $178 బిలియన్ ఇండస్ట్రీ. సో ఒకసారి మీరు అర్థం చేసుకోండి, ఏ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయితే బాగుంటుంది, ఏ ఇండస్ట్రీ ఎక్కువ బిజినెస్ చేస్తుంది, ఏ ఇండస్ట్రీలో గ్రోత్ ఉంటుంది అనేది మీకు ఈ ఫ్యాక్ట్స్ క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రైట్ నో మనం ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ కాలేము, మనం ఇప్పుడు పోయి మనం పాటలు నేర్చుకునేది ఏం లేదు, మ్యూజిక్ నేర్చుకొని దాంట్లో పెద్ద లెవెల్కి పోవడం అనేది పాసిబుల్ కాదు. వీడియో గేమ్ మనం ఇంట్లో వాడుకుంటున్నాం కానీ యూ కెన్ నాట్ ప్రిపేర్ ఎనీ వీడియో గేమ్. మనం ఇప్పుడు సెలబ్రిటీ కాలేము, ఇప్పుడు పోయి మనము ఫార్మింగ్ కానీ ఒక హోటల్ కానీ అని పెట్టడానికి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ లేవు. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ దెర్ ఈస్ అ ఛాన్స్, యూ విల్ అండర్స్టాండ్ నౌ. వై నెట్వర్క్ మార్కెటింగ్? ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ అంత హ్యూజ్ ఇండస్ట్రీగా ఉంది అంటే, దీస్ ఆర్ సమ్ వెరీ సింపుల్ థింగ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. స్టార్ట్అప్ విత్ లో ఇన్వెస్ట్మెంట్, ఏమాత్రం ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. నో టైం బౌండేషన్, మీరు బిజినెస్ని ఎప్పుడైనా చేయొచ్చు, ఎన్ని సంవత్సరాలైనా చేయొచ్చు. నో ఏరియా బౌండేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనంతపూర్లో ఉన్నాను, అనంతపూర్లో ఒకటే చేయాలని లేదు, హైదరాబాద్లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, అక్రాస్ ఇండియా దాటి కూడా చేయొచ్చు. నో ఏజ్ లిమిట్, దిస్ ఈస్ మై ఫేవరెట్. ఏ ఏజ్ వాళ్ళైనా నెట్వర్క్ మార్కెటింగ్లోకి ఎంటర్ అయ్యి చాలా గొప్ప స్థాయికి వెళ్ళచ్చు. నో ప్లేస్ రిక్వైర్డ్, మీరు ఎటువంటి షాప్ పెట్టాల్సిన అవసరం లేదు, మీకు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. అన్లిమిటెడ్ ఇన్కమ్, మీరు చేసే కొద్దీ ఇన్కమ్ ఉంటుంది. తర్వాత మీకు మీరే బాస్. తర్వాత డ్రీమ్స్ కమ్ ట్రూ, మీరు ఏవేవైతే కళలు కన్నారో ఆ కళని మీరు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మీరు సాకారం చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ది వెరీ బేసిక్ థింగ్స్ వై నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ప్రీవియస్ సైడ్లో మీరు అంత పెద్ద ఇండస్ట్రీ అనేది, ఎందుకంటే దీస్ ఆర్ ద రీజన్స్. తర్వాత టుగెదర్ వి ఎవ్రీవన్ అచీవ్ మోర్, ఎందుకు అంత హ్యూజ్ ఇండస్ట్రీగా ఉంది అంటే దిస్ ఈస్ ద రీజన్. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రతి ఒక్కరు ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ టీమ్ వర్క్ లాగా, ఒక సపోర్ట్ లాగా బిజినెస్లో గ్రో అవుతారు. అదే మనం జనరల్గా మన జాబ్ ఏరియాలో కానీ, మన ట్రెడిషనల్ బిజినెస్లో కానీ సిచ్యువేషన్ ఇట్లుంటుంది, ఎక్కడి నుంచి కూడా మనకు సపోర్ట్ ఉండదు, ఎవరు ఎప్పుడు డౌన్ పాత్కి తీసుకెళ్ళాలి అని చూస్తుంటారు అనమాట. దిస్ ఈస్ వై నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అంత హ్యూజ్ గ్రోత్లో ఉంది, జస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఏ టీమ్ వర్క్. అండ్ KPMG అండ్ FICC అనే రెండు పెద్ద ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చేసినాయి. 2025లో 645 బిలియన్స్ టర్న్ ఓవర్ చేయబోతోంది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ, కేవలం ఇండియాలో మాత్రమే. ఎందుకు చేయకూడదు? ఇప్పుడు రైట్ నౌ చూడండి, మనం ఏదో ఒక జాబ్ బిజినెస్ చేస్తున్నాము, దట్ ఈస్ ఫైన్. అది మనకి ఇప్పుడు సరిపోవట్లేదు, మనము నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ ఇంకొంచెం ఇన్కమ్ సంపాదించడానికి మనం రెడీ అయినాం. ఏమేమి బిజినెసెస్ చేయొచ్చు? ఒక మొబైల్ షాప్ పెడదామా? సందుకు ఒక మొబైల్ షాప్ ఉంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటారా? ప్రతి ఒక్కరి ఇంట్లో 2 to 3 టూ వీలర్స్ ఉన్నాయి, అండ్ ప్రతి 10 పీపుల్లో ఇద్దరు ముగ్గురు ఇళ్లలో కార్స్ ఉన్నాయి. పోనీ ఇన్సూరెన్స్ ఏజెంట్ అవుతారా? ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నాడు. ఏం చేస్తారు? రైట్ నౌ ఈ కామర్స్ అనేది భూమిలో ఉంది, లైక్ ఫ్లిప్కార్ట్, మింత్రా, జబాంగ్. మామూలు ట్రెడిషనల్ షాప్ పెట్టడానికన్నా ఈ కామర్స్ పెట్టడానికి ఇంకా ఎక్కువ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎందుకంటే యూ నీడ్ వెరీ బిగ్ గోడౌన్స్. సూపర్ మార్కెట్లో అయితే కేవలం మీరు ఒక 200-500 రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ పెట్టుకోవచ్చు. అదే మీరు ఒక ఈ కామర్స్ అయితే 2 lakh వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ పెట్టాలి. సో అక్కడ ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది. అండ్ హ్యూజ్ ఐటీ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనము బాగా స్కిల్ అయి ఉండాలి. వీ హ్యావ్ టు హైర్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ సపరేట్లీ ఫర్ ఈ కామర్స్. ఏ ఇండస్ట్రీలోకి వెళ్దాం చెప్పండి? క్వశ్చన్ యువర్ సెల్ఫ్.
ద ఓన్లీ ఇండస్ట్రీ విచ్ ఈస్ అప్కమింగ్ ఇండస్ట్రీ. ఇంత బూమ్ జరగబోతోందని తెలిసినప్పుడు వై షుడెంట్ వి చూస్ దిస్ యాజ్ అవర్ కెరియర్ అనేది ఈ ఆర్టికల్ మీకు క్లియర్గా చెప్తుంది. తర్వాత దిస్ ఇస్ అనదర్ అనమాట. అక్రాస్ ద గ్లోబ్ తీసుకుంటే $1 trillion నెక్స్ట్ 5 yearsలో చేయబోతుంది. అండ్ ఇదేంటంటే దిస్ ఈస్ అన్ వెరీ ఓల్డ్ ఇమేజ్, ఇప్పటికి ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే దాదాపు 400 billion ప్రతి ఒక్కరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఇన్కమ్స్ లాగా సంపాదిస్తున్నారు. అండ్ మీకు ఇప్పుడు ఈ చార్ట్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మనం ఎందుకు చేయొచ్చని, ఎందుకు సీరియస్గా మనము ఉండాలి అని. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ జాబ్స్. ట్రెడిషనల్ బిజినెస్ బయట ఏదైనా ఒక సూపర్ మార్కెట్ కానీ, రిలయన్స్ మార్ట్ కానీ, ఒక హోటల్ కానీ ఎక్సెట్రా. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ విచ్ వీఆర్ ఇన్ రైట్ నౌ. ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే ఇక్కడ మనము ట్యూషన్ ఫీజ్ నథింగ్ బట్ కాలేజ్ ఫీ ఆర్ ట్యూషన్ ఫీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాదాపు 16 నుంచి 20 సంవత్సరాల వరకు వీ హ్యావ్ టు కీప్ ఆన్ పేయింగ్ ఫీ ఫర్ దట్ ఇన్స్టిట్యూషన్. ట్రెడిషనల్ బిజినెస్ చూసుకుంటే మీరు డిఫాల్ట్గా ఎంత క్యాపిటల్ పెడతారో మీకు అంత ప్రాఫిట్ అండ్ రిటర్న్స్ అని వస్తాయి. ఇక్కడ మనకు క్యాపిటల్ చాలా తక్కువ ఉంటుంది, ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ మనకు వచ్చే ఖర్చులు చూసుకుంటే మనకు ఎంప్లాయ్మెంట్లో మనం డైలీ ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఎక్సెట్రా ఉంటాయి. అదే ట్రెడిషనల్ బిజినెస్ తీసుకుంటే మనం రెంట్స్ పే చేయాలి, ఎంప్లాయీస్కి సాలరీస్ పే చేయాలి, అక్కడ లాస్ ఉంటుంది, మిస్లేనియస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకు జస్ట్ ఫేర్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ విచ్ ఇస్ లైక్ ఎంప్లాయ్మెంట్. రిస్క్ తీసుకుంటే స్టేబుల్, పెద్దగా రిస్క్ ఏమి ఉండదు, ఎట్ ఇన్కమ్ అనేది లిమిటెడ్. ఇక్కడ మనకు రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, బిజినెస్ జరగచ్చు జరగకపోవచ్చు. లేదా నెట్వర్క్ మార్కెటింగ్ తీసుకుంటే దర్ ఈస్ లో రిస్క్, యాక్చువల్గా నో రిస్క్ అని రాయాలి, బట్ లెట్ అస్ సే లో. తర్వాత స్కిల్స్, ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ డెఫినెట్గా ఉండాలి. మీకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే ఆ సాఫ్ట్వేర్ జాబ్కి తగ్గట్టుగా మీకు స్కిల్ ఉండాలి. ఇక్కడ డెఫినెట్గా ట్రెడిషనల్ మార్కెట్లో కాంపిటీషన్ మీరు తట్టుకోవాలి అంటే యూ నీడ్ బిజినెస్ స్కిల్స్ అన్డౌటెడ్లీ. ఏ మాత్రం స్కిల్ ఎక్స్పీరియన్స్ లేకుండా యూ కెనాట్ ఇన్వెస్ట్మెంట్ హ్యూజ్ ల్యాక్స్ ఆఫ్ మనీ అండ్ యూ కెనాట్ స్టార్ట్ ఏ బిజినెస్. అండ్ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక చదువు లేని వ్యక్తి కూడా జీరో నుంచి మల్టీ మిలియనర్ ఎదగడానికి సరిపడేంత ఇన్ఫర్మేషన్ డిఫాల్ట్గా టీం వాళ్ళే ఇస్తారు. అండ్ ఎబిలిటీ టు రిలేట్ టు అదర్స్. సో చాలా మంది మనలాగా ఉంటారు కాబట్టి మనం ఈజీగా వాళ్ళకు రిలేట్ అయ్యి మనము ఎక్కువ డబ్బులు బిజినెస్లో సంపాదించుకోవచ్చు, మనకి ఎటువంటి స్కిల్ అవసరం లేదు. కమింగ్ టు టైం, జాబ్ అంటే డిఫాల్ట్గా 12 hours per day ఉంటుంది, బిజినెస్ అంటే మనం 24 hours చేసుకోవచ్చు. ఇక్కడ మనకు టైం ఫ్రీడమ్ వస్తుంది, టైం ఫ్రీడమ్ ఉంటుంది, మనకు బాస్ ఎవరు ఉండరు కాబట్టి మనకు నచ్చిన టైంలో మనము ఫ్లెక్సిబుల్గా బిజినెస్ని చేసుకోవచ్చు. కమింగ్ టు ప్రాబబిలిటీ టు అచీవ్ వన్స్ డ్రీమ్స్, మనకు డబ్బులు సంపాదించేందుకు మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి, మన లైఫ్ స్టైల్కి అవసరం ఉన్న అది కనుక్కోవడానికి. సో ఎంప్లాయ్మెంట్లో తీసుకుంటే ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్, చాలా తక్కువగా ఉంటుంది. అండ్ బిజినెస్ ఫీల్డ్ తీసుకుంటే, ట్రెడిషనల్ బిజినెస్ తీసుకుంటే కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ విచ్ టైప్ ఆఫ్ బిజినెస్ వీఆర్ డూయింగ్ దాన్ని బట్టి ఉంటుంది. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ వెరీ హై. సో దీస్ ఆర్ వెరీ బేసిక్ స్ట్రక్చర్, ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది మనము ఈ ఫీల్డ్ ఎందుకు చూస్ చేసుకోవాలి అని. తర్వాత కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ వ్యూ ఎలా ఉందని మనం తెలుసుకుందాం. బిల్ క్లింటన్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్, ఏం చెప్తున్నాడు? ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ యువర్ ఫ్యూచర్ యూ మస్ట్ డూ నెట్వర్క్ మార్కెటింగ్. ఇఫ్ యూ వాంట్ టు స్ట్రెంథన్ యువర్ ఎకానమీ యూ మస్ట్ డూ నెట్వర్క్ మార్కెటింగ్. మీ ఫ్యూచర్ సెక్యూర్గా ఉండాలన్నా, దేశం యొక్క ఎకానమీని పెంచాలన్నా మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి ఖచ్చితంగా అంటారు. ఇక్కడ ఇండియన్ ఎకానమీ, ఒక కంట్రీ యొక్క ఎకానమీ ఎందుకు పెరుగుతుంది నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తే అంటే ఇట్స్ వెరీ సింపుల్. సో ఇప్పుడు మనకు జాబ్ బిజినెస్ కన్నా నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, అది మనకు తెలుసు. ఎక్కువ ఇన్కమ్ నాకు వచ్చినప్పుడు ఏం చేస్తాను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆటో డ్రైవర్ అనుకుందాం. సో నా యావరేజ్ ఇన్కమ్ 10,000 to 15,000 మంత్లీ ఉండొచ్చు. బట్ నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఒక 5 years సీరియస్గా చేసి నెలకు నేను 5 to 7 lakhs సంపాదిస్తున్నాను అనుకోండి, బీయింగ్ ఏ ఆటో డ్రైవర్. సో ఆ 5 years తర్వాత నా లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది. నేను ఒక బెంజ్ కార్ కొనుక్కుంటాను, చారిటీ ఇస్తాను, నేను ట్రావెల్కి వెళ్తాను, వేరే వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతాను. సో నేను ఎప్పుడు పెట్టని ఖర్చు నెట్వర్క్ మార్కెటింగ్లో నాకు ఇంత డబ్బులు వచ్చిన తర్వాత నేను ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశాను. ఐఆమ్ డిస్ట్రిబ్యూటింగ్ మై మనీ, నేను మనీని ఇచ్చి నేను అన్ని కొనుక్కుంటున్నాను. సో అక్కడ బెంజ్ కార్ వాళ్ళకి బిజినెస్ జరిగింది, హోటల్కి బిజినెస్ జరిగింది, ఒక ఆర్ఫనేజ్కి నేను సపోర్ట్ చేయగలిగినాను.
అండ్ ఇంకొక టీం మెంబర్కి నేను డబ్బులు వచ్చేటట్టు చేస్తున్నాను. సో మనీ ఫ్లో అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో, ఎప్పుడైతే అందరి చేతులు మారుతుందో, ఆటోమేటిక్గా ఆ కంట్రీ యొక్క ఎకానమీ పెరుగుతుంది, జీడిపి అనే వాల్యూ పెరుగుతుంది. దట్స్ వై ఆల్ విజనరీ పర్సనాలిటీస్ దే ఆర్ టాకింగ్ అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్ అండి. చూడండి, ఈజ్ అనదర్ ఫేమస్ పర్సనాలిటీ ఆర్ జోనాథ్ అని. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ నో లాంగర్ అండ్ ట్రయల్. ఎగ్జాక్ట్లీ ఒక 5 years ముందు, 7 years ముందు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చేద్దామా వద్దా, స్కీము స్కాము ఉంటాయి పోతాయి, ఇట్లా రకరకాల డౌట్స్ అన్నీ ఉండేవి. అప్పుడు దెర్ ఆర్ నో లీగాలిటీస్. చాలా మందికి డౌట్ ఉంది, మనం చేస్తున్న జాబే బాగా చేసుకోవచ్చు కదా, చేస్తున్న బిజినెస్ బాగా చేసుకోవచ్చు కదా అని ఉండేది. కానీ రైట్ నౌ నెట్వర్క్ మార్కెటింగ్ is not a trial, it's not a part-time opportunity, it's a full-time opportunity. We have legalities and it is a proven viable profession. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ ఐడియాలజీ ప్రూవెన్ అండి. ఎందుకు ప్రూవెన్ అంటున్నానంటే, ఇండియాకి స్వాతంత్రం రానప్పటి నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది, ఇండియాలో అవేర్నెస్ లేదంతే. ఏ ప్రొఫెషన్ దట్స్ హెల్పింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ గెట్ హైడ్ ఫినాన్షియలీ అండ్ మూవింగ్ దెమ్ క్లోజర్ టు దేర్ డ్రీమ్స్. కొన్ని వేల లక్షల మందిని మనము వాళ్ళకు ఆర్థిక ఇబ్బంది లేకోకుండా ఈ ఆపర్చునిటీ ద్వారా మనం సపోర్ట్ చేయొచ్చు, వాళ్ళ కళల్ని సాకారం చేసుకోవడానికి మనం హెల్ప్ చేయొచ్చు అంటున్నాడు ఈయన. తర్వాత పాల్ జేన్ పిల్జర్, వరల్డ్ ఫేమస్ ఎకానమిస్ట్. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆఫ్ ఆల్ ది ఎంటర్ప్రెన్యూరల్ ఆపర్చునిటీస్ అవైలబుల్ టుడే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ డైరెక్ట్ సెల్లింగ్, ఆల్సో కాల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్. ప్రపంచంలో ఉన్న అన్ని వ్యాపార అవకాశాల్లోనూ డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా ముఖ్యమైనది అని వరల్డ్ ఫేమస్ ఎకానమిస్ట్ చెప్తున్నాడు. ఎకానమీ అంటే మీకు ఇప్పుడు మీకే అర్థమైంది, ఆ ఎకానమీలో ఈజ్ అ ఫేమస్ ఎకానమిస్ట్ పాల్ జేన్ పిల్జర్. తర్వాత రాబర్ట్ కియోసాకి. ఈ రాబర్ట్ కియోసాకి ఈజ్ బేసికలీ ఆథర్, చాలా బుక్స్ రాశాడు నెట్వర్క్ మార్కెటింగ్ మీద. ఇతనికి చాలా హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీ మీద. వాట్ ఈస్ టెలింగ్, ద నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఆఫర్స్ ఎ రెడీమేడ్ బిజినెస్ సిస్టమ్ టు ఎనీవన్ వాంటింగ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ దర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక రెడీమేడ్ షర్ట్ లాగా. ఎవరైతే మంచి షర్ట్ కొనాలనుకుంటున్నారో, ఎవరైతే మంచి షర్ట్ వేసుకొని బాగా అందంగా కనబడాలనుకుంటున్నారో, వాళ్ళకు ఒక రెడీమేడ్ షర్ట్ ఉంది, మీరు డైరెక్ట్గా పోయి కొని వేసుకోవడమే. అట్లా ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ని ఎక్కువ చేసుకోవాలనుకుంటున్నారో, సెక్యూర్ చేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళందరికీ ఒక రెడీమేడ్ షర్ట్ లాంటి రెడీమేడ్ బిజినెస్ మోడల్ ఉంది. దట్ ఈస్ వాట్ కాల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని దిస్ ఆథర్ మిస్టర్ రాబర్ట్ కియోసాకి సేయింగ్. తర్వాత ఇంతసేపు మీరు కొంచెం ఫారిన్ పర్సనాలిటీస్ని చూశారు. యూ మైట్ బి థింకింగ్, మన ఇండియన్స్ ఎవరు దీని గురించి మాట్లాడలేదా, మన ఇండియన్స్కి తెలియదా అని. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, ఇండియాలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తుంది. అప్కమింగ్ మీరు చాలా మందిని చూడబోతారు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. ఇండియన్స్ ఫేమస్ పర్సనాలిటీస్ కూడా మాట్లాడడం ఆల్రెడీ మాట్లాడుతున్నారు. వీఆర్ గోయింగ్ టు సీ మోర్. వై, ఎందుకు లేట్ అవుతుందంటే అవేర్నెస్ లేట్గా ఉంది కాబట్టి. సో మన ఫేవరెట్ పర్సనాలిటీ మిస్టర్ అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 21st century బిజినెస్, ప్రతి ఒక్కరు చేయాలి, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ అండ్ ఉమెన్. సో దే కెన్ టేక్ దేర్ బెస్ట్ అవుట్. సో దట్స్ వాట్ మన అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా వాట్ హీ మీన్స్. ఎందుకు యూత్ని రమ్మంటున్నాడు, ఎందుకు ఉమెన్ రమ్మంటున్నాడు అంటే, ఉమెన్ ఆర్ వెరీ బిగ్ డ్రీమర్స్. మనందరికన్నా ఎక్కువగా ఉమెన్కే ఎక్కువ డ్రీమ్స్ ఉంటాయి. వాళ్ళే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. అండ్ యూత్ని ఎందుకు రమ్మంటున్నారంటే, యూత్ బేసికల్లీ దే ఆర్ వేస్టింగ్ టైం కాబట్టి, వాళ్ళు ఎప్పుడైతే నెట్వర్క్ మార్కెటింగ్లోకి ఇన్వాల్వ్ అవుతారో ఆటోమేటిక్గా సీరియస్నెస్ వస్తుంది, డిసిప్లిన్ వస్తుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇండియా కంట్రీకి ఉపయోగపడతారు ప్రతి ఒక్క సిటిజన్. అండ్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయిపోతారు, పేరెంట్స్కి కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పి. దట్స్ వై అవర్ అబ్దుల్ కలాం సేస్. తర్వాత direct selling professionals are doing very respectable profession. They are the economic drivers of growth of India. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు వై ఎకానమీకి మనం తోడ్పడతాము అని. అండ్ మిస్టర్ అమితాబ్ కాంత్ ఐఏఎస్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్, అండ్ హీ ఈజ్ CEO ఆఫ్ NITI Ayog. అండ్ వీ విల్ సీ వాట్ ఈస్ దిస్ ఇన్ నెక్స్ట్ స్లైడ్. సో నేను వికీపీడియా చూసాను, నాకు తెలియదు వాట్ ఈజ్ NITI అని.
సో వికీపీడియాలో దిస్ వాట్ ఇట్ ఈస్. సో NITI అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, అంటే చేంజ్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూట్ ఉందంట. యాక్చువల్లీ ఐఎమ్ షాక్డ్. నేను ఈరోజు దీని గురించి కూడా తెలుసుకున్నాను. ఈజ్ ఎ పాలసీ థింక్ ట్యాంక్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ విత్ ద ఎయిమ్ టు అచీవ్ సస్టైనబుల్ development goals with cooperative federalism by fostering the involvement of state government of India. ఈ ఆర్గనైజేషన్ CEO కూడా నెట్వర్క్ మార్కెటింగ్ గురించే మాట్లాడుతున్నాడు. అండ్ ఈ సేయింగ్ దట్ వీఆర్ ఎకానమీ డ్రైవర్స్ ఫర్ గ్రోత్ ఆఫ్ ఇండియా అని. అండ్ మనం ఆల్రెడీ రాబర్ట్ కియోసాకి గురించి తెలుసుకున్నాము. అండ్ ఈస్ గివింగ్ అనదర్ స్టేట్మెంట్, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ది పర్ఫెక్ట్ బిజినెస్ ఫర్ ద యావరేజ్ పర్సన్ టు క్రియేట్ వెల్త్. యావరేజ్ పర్సన్ అంటే మీలాగా నాలాగా ఎవరైనా చేయాలి. అండ్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ US ప్రెసిడెంట్, ఇఫ్ ఐ లాస్ట్ ఎవ్రీథింగ్, నేను మొత్తం అంతా కోల్పోయి నేను మరీ ఏదన్నా మొదలు పెట్టాలనుకుంటే నేను అదే నెట్వర్క్ మార్కెటింగ్ మొదలు పెడతాను అంటున్నాడు. అండ్ తర్వాత బిల్ గేట్స్, ప్రతి ఒక్కరింట్లో ఒక PC ఉందంటే ప్రతి ఒక్కరింట్లో ఒక బిల్ గేట్స్ ఉన్నట్లే. ఈజ్ ద విజనరీ పర్సనాలిటీ. అతను ఏం చెప్తున్నాడు, ఒకసారి నాకు మరీ ఛాన్స్ వస్తే నేను మళ్ళీ ఏదన్నా చేయడానికి, మీరు నాకు మరీ ఛాన్స్ ఇవ్వగలిగితే నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ని చూస్ చేసుకుంటానని చెప్తున్నారు. సో వీళ్ళంతా చాలా ఫేమస్ పర్సనాలిటీస్. దే ఆర్ ఇన్ దేర్ పీక్ లెవెల్స్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్. సో వాళ్ళకి ఈజీగా అర్థమవుతాను వాట్ ఈస్ దిస్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పి. ఇంతమంది చెప్తున్నప్పుడు ఎందుకు మనం చేయకూడదు? ఒకసారి మనము క్వశ్చన్ చేసుకోవాలి. తర్వాత బిజినెస్ మ్యాగ్నెట్ అండ్ హోస్ట్ ఆఫ్ ది అప్రెంటిస్ డొనాల్డ్ ట్రంప్ సెడ్, if we can go back to the past, I will not choose real estate as my career. I will choose an MLM to become a multi-millionaire. We already discussed. The writer of the Wave of the Future, multi-level marketing, Lee Wok-Ming said, multi-level marketing can be an exciting opportunity for many who might want to earn some extra cash on the side. The amazing business gives ordinary individuals the potential to turn into millionaires. I think you understood it. The Nobel Prize winning economist and author of The Next Millionaire, Mr. Paul Pilzer, మనం ఆల్రెడీ ఒక స్లైడ్ చూసాం. Having studied economics for more than 2 decades, అంటే 20 years ఎకానమీని స్టడీ చేశాడు. అండ్ ద బెస్ట్ సిస్టమ్ ఐ ఎవర్ సీన్ ఫర్ ఇంటెలెక్చువల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ MLM బిజినెస్. నేను 20 years ఎకానమీని స్టడీ చేసిన తర్వాత ఒక ప్రోడక్ట్ని ఎఫెక్టివ్గా మూవ్ చేయాలంటే MLM ఈజ్ ది బెస్ట్ మీడియం టు మూవ్ ఏ ప్రోడక్ట్. అంతే కదండి. మనం ఒక ప్రోడక్ట్ తీసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఉంది, కొలాజన్ ఉంది, లేకపోతే ఒక క్రిల్ ఆయిల్ ఉంది, దాన్ని సింపుల్గా ఇచ్చి వాడేమని చెప్తున్నామా, వీఆర్ గివింగ్ అవేర్నెస్ ఆఫ్ క్రిల్ ఆయిల్, omega-3 ఎంత ఉపయోగపడుతుందని చెప్తున్నాం. సో ఆ పర్సన్కి ఆ ఇన్ఫర్మేషన్ అంతా అర్థమైతే లైఫ్ లాంగ్ omega-3 వాడుతుంది. సో ఒక ప్రోడక్ట్ని మూవ్ చేయడానికి నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద పర్ఫెక్ట్ మీడియం అని పాల్ పిల్జర్ చెప్తున్నాడు. The author of Mega Trends, Joe Nasbitt, predicted that 21st century is going to be the world of MLM. It predict చేశాడు already. That's what KPMG and FICC are telling. 645 billion turnover జరుగుతుంది 2025లో. The fourth richest person in Forbes 2013 billionaire list, Warren Buffett, said after purchasing a network marketing company, Warren Buffett called it's the best investment he ever made. వరల్డ్లో 4th రిచెస్ట్ పర్సన్ వారెన్ బఫెట్ని తను ఎప్పుడైతే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ని కొన్నాడో అంతకు మించిన పెద్ద ఇన్వెస్ట్మెంట్, మంచి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ చేయలేదని చెప్పి అతన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. తర్వాత అమెరికాస్ బిజినెస్ ఫిలాసఫర్ జిమ్ రాన్ సెడ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద బిగ్ వేవ్ ఆఫ్ ద ఫ్యూచర్. ఇట్ ఈస్ టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ ఫ్రాంచైజింగ్ విచ్ నో రిక్వైర్స్ ఎనీ క్యాపిటల్ ఫర్ ఎ యావరేజ్ పర్సన్. తర్వాత హీఈస్ మై favorite network marketing professional who trains some lakhs of people every day. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా చేయాలి అని ఇతను ట్రైన్ చేస్తాడు. ఈజ్ అ ప్రొఫెషనల్ ట్రైనర్, మిస్టర్ ఎరిక్ కోర్. ఇఫ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా సింపుల్గా చెప్పేశాడు. మీరు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఇన్వాల్వ్ ఉన్నారు, మీరు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని. దట్స్ అ వెరీ గ్రేట్ స్టేట్మెంట్ అండ్ వెరీ సింపుల్ స్టేట్మెంట్. తర్వాత డొనాల్డ్ ట్రంప్, I already have seen this. Direct selling is the actual one of the oldest
most respected business model in the world and has stood the test of time. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఉంది అని. దట్స్ వాట్ ఈస్ టెల్లింగ్. ఇన్ని సంవత్సరాలు అది టెస్ట్ చేయబడింది. ఇట్స్ ప్రూవెన్ థింగ్, ఇస్ ఓల్డ్ థింగ్. మీరు ఎవరైనా దాంట్లో టైం పెట్టచ్చు. తర్వాత వెల్నెస్ బిజినెస్ ఈస్ ద నెక్స్ట్ $1 trillion ఇండస్ట్రీ. Wellness is nothing but food supplements which we are talking every day in our CNTs and in our business. So future లో $1 trillion ఇండస్ట్రీ ఏది అంటే అది వెల్నెస్ ప్రోడక్ట్స్ ఉన్న కంపెనీ, విచ్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ మార్కెటింగ్. అండ్ హీ ఈస్ నన్ అదర్ దాన్ పాల్ జెన్-పిల్జర్, ద వరల్డ్ ఫేమస్ ఎకానమిస్ట్. తర్వాత టోనీ బ్లేర్, ఫార్మర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, ఏం చెప్తున్నాడు? Network marketing is a tremendous contribution to the overall prosperity of the economy. That's what it is. We already discussed. తర్వాత రోబర్ట్ కియోసాకి, వై నేను ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ రికమెండ్ చేస్తాను అంటే, ద నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఆఫర్స్ మెనీ యూనిక్ బెనిఫిట్స్ టు దోస్ హూ వాంట్ మోర్ అవుట్ ఆఫ్ లైఫ్. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎవరైతే నాకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నారో, హూ ఎవర్ వాంట్స్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్, వాళ్ళందరికీ నెట్వర్క్ మార్కెటింగ్ చాలా అవసరం అని. Network marketing can be very challenging at times, but it is still a better way for an entrepreneurially minded person to create freedom in their life than any other option. ఒక పర్సన్ ఎవరైతే ఎంటర్ప్రెన్యూరల్ గా గ్రో కావాలనుకున్నారో, ఇది కాస్త కష్టమైనా కూడా చాలా బెస్ట్ ఆప్షన్ మీరు లైఫ్ లో ఫ్రీడమ్ తెచ్చుకోవడానికి అని ఎరిక్ కోర్ చెప్తున్నాడు. The network marketing profession pays out approximately $200 million in commissions to distributors every single day of the year. Maybe it's time you take a closer look of the opportunity. ఇన్ని లక్షలు మనము ఎవ్రీడే ఇన్కమ్స్ లాగా తీసుకుంటున్నాం డైరెక్ట్ సెల్లింగ్ లో. మీరందరూ ఒకసారి ఖచ్చితంగా చూడాలి అని చెప్పి ఇంకొక స్టేట్మెంట్. నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ లో ఆర్టికల్ కూడా పడింది మన గురించి. యూ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్. తర్వాత ద అల్టిమేట్ సోషల్ బిజినెస్ మోడల్. బేసికల్లీ చూడండి, ఒక ట్రెడిషనల్ బిజినెస్ తీసుకోండి, ఒక సూపర్ మార్కెట్ తీసుకోండి, వాట్ ఎవర్ యూ టేక్ ద ట్రెడిషనల్ బిజినెస్, మీకు అది సోషల్ కి సంబంధించింది. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ విల్ కమ్ టు యువర్ సూపర్ మార్కెట్, వస్తారు, కొనుక్కుంటారు, వెళ్ళిపోతారు. అక్కడ మీకు కస్టమర్ కి పెద్ద రిలేషన్షిప్ ఏమి ఉండదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకు కస్టమర్ బేస్ అనేది 10%, రిమైనింగ్ అంతా మన పార్ట్నర్స్, టీమ్ మెంబర్స్ 90% ఉంటుంది. ఎందుకు దీన్ని సోషల్ మోడల్ అంటారంటే, ఈ 90% మన టీమ్ ఏదైతే ఉంటారో వి ఆల్ బికమ్ లైక్ ఎ ఫ్యామిలీ. ఐ హోప్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇట్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు మీరు బిజినెస్ లోకి ఉంటే. సో దట్స్ వై ఇట్ ఈస్ అల్టిమేట్ సోషల్ బిజినెస్ మోడల్. అసలు మనం కంపేర్ కూడా చేయలేము ట్రెడిషనల్ బిజినెస్ తో. అండ్ దిస్ ఈస్ అనదర్ వెరీ బిగ్ ఐ ఓపెనర్, మనం ఎందుకు సీరియస్ గా ఉండాలి అని. వి ఆల్రెడీ నో అక్రాస్ ద గ్లోబ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది, చాలా హ్యూజ్ గా జరుగుతూ ఉంది. కానీ ఒకసారి మనము స్టాటిస్టికల్ పరంగా చూస్తే, క్యాలిక్యులేషన్ పరంగా చూస్తే, యుఎస్ఏ తీసుకుంటే 32 crore పాపులేషన్ ఉంటే ఇంత టర్న్ ఓవర్ చేస్తూ ఉంది. చైనా 140 crore పీపుల్ ఉంటే ఇంత టర్న్ ఓవర్ చేస్తుంది. విచ్ మీన్స్ పాపులేషన్ తక్కువ ఉన్న యుఎస్ఏ ఎక్కువ టర్న్ ఓవర్ చేస్తుంది, బికాస్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది అక్కడే ఫస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి. తర్వాత జపాన్ చూడండి, కొరియా, బ్రెజిల్, జర్మనీ, మెక్సికో, ఫ్రాన్స్, మలేషియా కమ్ టు ఇండియా. సో ఇండియా అండ్ చైనా దాదాపు దగ్గర ఉంది పాపులేషన్. చైనా ఎంత చేస్తూ ఉంది, ఇండియా ఎంత చేస్తూ ఉంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇండియా ఈజ్ ఎ స్లీపింగ్ జైంట్. చాలా పెద్ద మార్కెట్, ఇంకా నిద్రపోతానే ఉంది అని. ఆ మార్కెట్ అంతా మీరు నేను కలిపి లేపాలి, తుప్పొదిలించాలి. జాయిన్ ద రెవల్యూషన్ అండ్ టేక్ దిస్ యాజ్ ఎ కెరియర్. ఎక్కడైతే మనకు స్కోప్ ఉందో, ఎక్కడైతే మనకు ఛాన్స్ ఉందో, అక్కడికి వెళ్ళి మనము మన సత్తా చూపించాలి, అక్కడికి వెళ్ళి మనము బిజినెస్ చేయాలి. తర్వాత 107 million people involved in direct selling globally. So this is some statistics అనమాట. Asia Pacific, Canada, Africa, Middle East, South Central America and Europe. It's a right time to take direct selling as a career. సో ఇంతసేపు మీరు చూసిన స్లైడ్స్ లో మీకు అదే అర్థం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ స్లైడ్స్. అండ్ ఐ వాంట్ టు హైలైట్ దిస్ పార్ట్. ఐ డోంట్ సెల్ స్టఫ్,
I offer hope, health, excitement and freedom. I lock arms with people who want to do the same and have fun doing it. చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది ప్రోడక్ట్లు అమ్మే బిజినెస్ అనుకుంటారు. నో, మీరు అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఒకవేళ మీరు అట్లా అనుకుంటా అంటే ఇట్స్ ఎ రైట్ టైం మీరు మీ ఐడియాలజీని చేంజ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ మనం నెట్వర్క్ మార్కెటింగ్లో మనం సెల్ చేసేది హోప్ అండ్ డ్రీమ్స్. మీరు కూడా వాళ్ళలాగా మనమందరూ కలిసి పెద్ద లెవెల్కి వెళ్ళచ్చు అని వీఆర్ సెల్లింగ్ హోప్ అండ్ డ్రీమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ. వీఆర్ నాట్ సెల్లింగ్ ఎనీ ప్రొడక్ట్స్ అండి. సెల్లింగ్ ఈజ్ జస్ట్ వెరీ మైన్యూట్ పార్ట్. మీరు దాన్ని మేజర్గా చేసుకుంటే డెఫినెట్గా మీరు పప్పులో కాలేసినట్లే. అండ్ చాలా మంది ఆ కంపెనీలో ప్రోడక్ట్లు తక్కువ ఉన్నాయి, ఆ కంపెనీలో ప్రోడక్ట్లు మనకన్నా చీప్గా ఉన్నాయి అని కంపెనీలు షిఫ్ట్ అవుతుంటారు. విచ్ మీన్స్ వాళ్ళకు ఆపర్చునిటీ అర్థం కాలేదు. ఇట్స్ నాట్ అబౌట్ సెల్లింగ్ ద ప్రొడక్ట్స్, ఇట్స్ అబౌట్ సెల్లింగ్ హోప్ అండ్ డ్రీమ్. తర్వాత మన తెలుగులో ఆర్టికల్స్, రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్ డే. డైరెక్ట్ సేల్స్కు అపార అవకాశాలు. టాప్ 5 రీజన్స్ ఫర్ కన్సిడరింగ్ ఎ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. టాప్ 5 రీజన్స్. మీరు బాస్గా ఉండొచ్చు, మీకు మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, అండ్ ఆ టైంని కొనుక్కోవచ్చు, మనీ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఎక్స్పాండ్ యువర్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్. మీ టీమ్ మెంబర్ అంతా మీ ఫ్రెండ్స్ ఉన్నట్లే కదా. బీ రికగ్నైజ్డ్ అండ్ రివార్డ్ ఫర్ అచీవ్మెంట్స్. మిమ్మల్ని ఇక్కడ రికగ్నైజ్ చేయడం జరుగుతుంది, రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. యూ విల్ బి ట్రీటెడ్ లైక్ ఏ సెలబ్రిటీ లైఫ్ స్టైల్. తర్వాత ఇన్కమ్ని ఎక్కువగా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ఆర్ జోనాక్ చెప్పారు, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ నో మోర్ ఏ ట్రయల్, నో మోర్ ఏ పార్ట్ టైం బిజినెస్ అని. సో ఇండియాలో కూడా మనకు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మీరు ఫుల్ టైం కెరీర్గా తీసుకొని దీన్ని చేయొచ్చు. ఆల్రెడీ వీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్, వాళ్ళ జాబ్స్ని బిజినెస్ని బయటకు వచ్చేసి 6 to 7 monthsలో దే ఆర్ మేకింగ్ 1 lakh త్రూ ది వెస్టీజ్ ఆపర్చునిటీ. వి నో దోస్ పీపుల్. తర్వాత న్యూఢిల్లీలో ఒక చాప్టరే ఉంది కామర్స్ సబ్జెక్ట్లో నెట్వర్క్ మార్కెటింగ్ మీద. అండ్ దిస్ ఈస్ ద ఫ్రంట్ పేజ్ ఆఫ్ దట్ PDF ఫైల్. సో నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఆషామాషి కాదు. ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ. అప్కమింగ్ జనరేషన్స్ ఆర్ ట్రయింగ్ టు స్టడీ వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్. వాళ్ళు చదవబోతున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అని. మీరు నేను ఆల్రెడీ బిజినెస్లో ఉండి చేస్తున్నాం. అండర్స్టాండ్ దిస్ ఇస్ ద ఫ్యూచర్ బిజినెస్ మోడల్, వై మనం ఇక్కడ ఎంత సీరియస్గా ఉండాలి అని. తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ గురించి టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంది, MBAలో ఉంది, తర్వాత సెంట్రల్ సిలబస్ ఇంటర్మీడియట్లో కూడా ఉంది. పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. తర్వాత అండ్ వి అండర్స్టూడ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్, ఎంత సీరియస్, మనం ఎంత టైం పెట్టాలి, ఎంత ప్రయారిటీ పెట్టాలి అని. నౌ లెట్ us సీ మన వెస్టీజ్ గురించి. వెస్టీజే ఎందుకు చూస్ చేసుకోవాలి నెట్వర్క్ మార్కెటింగ్లో అని నేను మీకు బ్రీఫ్గా కంపెనీ గురించి చెప్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్ వై వెస్టీజ్ అనేది. సో వెల్కమ్ టు వెస్టీజ్, ఎ లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ. చేంజ్ బిగిన్స్ హియర్, విచ్ ఈస్ అన్డౌట్. మీకు డౌట్ అక్కర్లేదు. తర్వాత వీ హ్యావ్ గాట్ ఎ విజనరీ మేనేజ్మెంట్, మిస్టర్ గౌతమ్ బాలి, ఫౌండర్ ఆఫ్ దిస్ వెస్టీజ్ కంపెనీ, అండ్ కన్వర్ బీర్ సింగ్, డైరెక్టర్ IT, దీపక్ సూద్, డైరెక్టర్ ఆపరేషన్స్. వీళ్ళు ముగ్గురు కలిసి వెస్టీజ్ బిజినెస్ని చాలా సక్సెస్ఫుల్గా ఇండియాలో అండ్ గ్లోబల్గా రన్ చేస్తున్నారు. గౌతమ్ బాలి హ్యాస్ గాట్ 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెట్. అండ్ కన్వర్ బీర్కి దాదాపు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, ఎస్పెషల్ ఇన్ IT ఫీల్డ్. Deepak Sud has got roughly 12 years of experience in training people in direct selling and director of operations and ఎలా చూసుకోవాలి as per logistics etc. సో వీళ్ళిద్దరికి direct selling లోనే ఎక్స్పీరియన్స్ ఉంది. Now these 3 people are running our Vestige company very successfully. తర్వాత వెస్టీజ్ ప్రొఫైల్ చూసుకుంటే 2004లో ఎస్టాబ్లిష్ అయింది మన వెస్టీజ్, విచ్ ఈస్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. అండ్ మన హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. 36,000 square feet, which worth around 150 crores. 16 years జర్నీ మంది. రైట్ నౌ మనం 1850 crores టర్న్ చేస్తున్నాము. దట్స్ వై వీఆర్ #1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా. అండ్ మన రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా మనం సర్టిఫై చేయబడిన గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ద్వారా మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. మన 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో వీ హ్యావ్ అవర్ ఓన్ డెడికేటెడ్ R&D ఫెసిలిటీ. 2 crore డిస్ట్రిబ్యూటర్ బేస్ ఉన్నారు. మీలాగా నాలాగా ఆల్రెడీ వెస్టీజ్ బిజినెస్లో
5,000 పికప్ సెంటర్స్ ఉన్నాయి మనం ప్రొడక్ట్స్ పర్చేస్ చేయడానికి. ఆల్రెడీ వీఆర్ ఇన్ 6 countries. అండ్ కంపెనీస్ విజన్ 2025లో మన కంపెనీ ఎలా ఉండబోతా ఉంది అని. సో 2025కి వెస్టీజ్ ద్వారా 1 lakh కార్ ఓనర్స్ రాబోతున్నారు. వీఆర్ డూయింగ్ ఎ టర్న్ ఓవర్ ఆఫ్ 20,000 crores, మోర్ దాన్ 10 crore డిస్ట్రిబ్యూటర్ బేస్, 50 countries ఎంటర్ కాబోతున్నాము, మోర్ దాన్ 10,000 లగ్జరీ కార్ ఓనర్స్. సో లగ్జరీ కార్ ఓనర్స్ అంటే లైక్ BMW, Audi, Mercedes-Benz, Land Rover ఎక్సెట్రా విచ్ ఆర్ అబౌవ్ 45 lakhs. తర్వాత అక్రాస్ ద గ్లోబ్, వి ఆల్రెడీ నో, మీరు వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది గ్లోబల్లీ నెట్వర్క్ మార్కెటింగ్ చాలా గ్రోత్ లో ఉందని. టాప్ 50 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో వెస్టీజ్ అనేది 30th ర్యాంక్ లో ఉందండి. అండ్ వెస్టీజ్ ఈస్ ది ఓన్లీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ దట్ లిస్ట్. వేరే ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా ఆ లిస్ట్ లో లేదు, ఇండియాలో వెస్టీజ్ మాత్రమే ఉంది. అండ్ నాకు ఆ 30th ర్యాంక్ లో ఉండడం కన్నా నాకు ఎక్కువ ఎక్సైట్మెంట్ ఏది ఇచ్చిందంటే ఎన్ని రోజుల్లో 30th దగ్గరకు వచ్చింది అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2017లో డైరెక్ట్ సెల్లింగ్ న్యూస్ గ్లోబల్ ప్రకారం 2017లో వెస్టీజ్ 91 ర్యాంక్ లో ఉండేది. 2018 1 year గ్యాప్ లో మరి 92nd ర్యాంక్ వచ్చింది. 2019లో 63rd ర్యాంక్ వచ్చాం. 2020లో 30th ర్యాంక్ వచ్చాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి, జంప్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోండి అని. అండ్ గౌతమ్ బాలి గారి 2025 విజన్ ప్రకారం మన ర్యాంక్ ఎక్కడ ఉండబోతుంది? ట్రస్ట్ మీ, టాప్ 5లో ఉంటుందండి, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ కమింగ్ 2 to 3 years లోనే మనం టాప్ 10 లోకి కూడా వచ్చేస్తాం. మార్క్ మై వర్డ్స్. నేను అంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ గౌతమ్ బాలి గారు చెప్పారు. అండ్ గౌతమ్ బాలి గారి స్పెషాలిటీ ఏంటంటే వాట్ ఎవర్ హీ సేస్ హీ హాస్ డన్ ఇట్. అతను చెప్పినవన్నీ అతను చేశాడు ఆల్రెడీ. తర్వాత ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో కూడా అక్రాస్ ద గ్లోబ్ కార్బుక్ అనే టూల్ ఎక్కడా లేదు. వెస్టేజ్ కంపెనీ ద్వారా ఎంతమంది కార్స్ తీసుకున్నారు, ఎంతమంది లగ్జరీ కార్స్ తీసుకున్నారని వాళ్ళ ప్రొఫైల్స్, ఫోటోస్తో సహా మనకు కార్బుక్ లో ఉంది. వెల్త్ ఆన్ వీల్స్ అంటారు వెస్టేజ్ లో దొరికే కార్బుక్. అండ్ వీ హ్యావ్ అనదర్ గ్రేట్ టూల్ విచ్ ఇస్ కాల్డ్ లీడింగ్ లేడీస్ బుక్. ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ మన అబ్దుల్ కలాం గారు కూడా ఈ పాయింట్ మెన్షన్ చేశారు. నేను అందుకే ఆ స్లైడ్ పెట్టాను, ఈ స్లైడ్ కూడా పెట్టాను అర్థం కావాలని. ఎంతమంది ఉమెన్ ఆల్రెడీ వెస్టీజ్ బిజినెస్ లో మోర్ దాన్ 1 lakh ఇన్కమ్ తీసుకుంటున్నారో వాళ్ళ ప్రొఫైల్స్ అన్నిటిని మనకు ఒక టూల్ ద్వారా లేడీస్ లీడింగ్ బుక్ ద్వారా తయారు చేసి మనకు ఇచ్చారు. ఈ 2 టూల్స్ మీరు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ చూసుకున్నా కూడా ఉండవు. అండ్ వి హ్యావ్ 360 degrees లో మనకు అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట వెస్టీజ్ కంపెనీలో ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. మన బాడీలో ప్రతి ఒక్క సెల్కు కావాల్సిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ వెస్టీజ్ కంపెనీలో ఉంది. మనం బయట ఎక్కడికి పోవాల్సిన అవసరం కూడా లేదు. వి హ్యావ్ న్యూట్రిషన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి, మన దగ్గర వాటర్ ప్యూరిఫైర్ ఉంది, మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. సో వీఆర్ కంప్లీట్లీ కవరింగ్ ఆల్ ద కేటగిరీస్ ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి. దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ యాజ్ హోలిస్టిక్ వెల్ బీయింగ్ ఫ్రమ్ వెస్టీజ్. తర్వాత అవి కాకోకుండా వీ హ్యావ్ అన్ ఈ-కామర్స్ పోర్టల్ ఆల్సో వేర్ వీ కెన్ బై లైక్ కిరాణా షాప్ అని చెప్పొచ్చు సింపుల్గా, లేకపోతే సూపర్ మార్కెట్ అని చెప్తే అర్థమైపోతుంది. సో మనకు ఈ ప్రొడక్ట్స్తో పాటు హోలిస్టిక్ వెల్ బీయింగ్తో పాటు మనకు వీఆర్ మర్జింగ్ ఎ సూపర్ మార్కెట్ ఆల్సో విత్ వెస్టీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ బెస్ట్ డీల్స్. అండ్ ఏషియాలో టాప్ మోస్ట్ అర్నర్ వెస్టీజ్లోనే ఉన్నాడు, హూ ఈస్ మేకింగ్ 1 crore మంత్లీ. తర్వాత యాక్చువల్గా నేను చాలా మీకు కొద్ది ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వెస్టీజ్ బిజినెస్ ఎందుకు చూస్ చేసుకోవాలి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో అని. మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను 4 pillars వై వెస్టీజ్ అని. ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ చూడగలిగితే మీకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది వెస్టీజ్ బిజినెస్ ఎందుకు చూస్ చేసుకోవాలని. మీకు ఒకవేళ ఆ లింక్ ఐడెంటిఫై చేయడం కుదరకపోతే ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో వాళ్ళని అడగండి, మీకు ఈ 4 pillars లింక్ పంపిస్తారు. సో దట్ యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్ ఆన్ చూసింగ్ వెస్టీజ్ కంపెనీ. తర్వాత వెస్టీజ్ కంపెనీలో మనం గ్రో కావాలి అంటే వన్ ఆఫ్ ద పిల్లర్స్, నేను ప్రీవియస్ స్లైడ్లో 4 pillars అని చెప్పాను కదా, ఆ 4 pillars-లో ఒక పిల్లర్ ఏంటంటే సిస్టమ్ విచ్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంటారు. మన కంపెనీకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఈ బిజినెస్లో మనం ఎలా గ్రో కావాలి అని మనకు ఒక 7 steps చెప్తారనమాట. ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేయండి, ప్రోడక్ట్ని నచ్చితే షేర్ చేయండి,
ఎవరెవరికైతే మీరు చెప్పాలనుకున్నారో అట్లాంటి లిస్ట్ ఒకటి తయారు చేసుకోండి. వాళ్ళని ఇన్వైట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒక మీటింగ్స్ కండక్ట్ చేయండి, మీటింగ్స్ అటెండ్ కండి, టీమ్ వర్క్ తీసుకొని గ్రో కండి. అండ్ ఎవరైతే మిమ్మల్ని బిజినెస్లో తీసుకొచ్చారో వాళ్ళు ఏం చెప్తారో అవన్నీ విని వాళ్ళని ఫాలో కండి. మీకు సక్సెస్ తప్పదు అని చెప్పి సింపుల్గా మన ఎఫ్ఎస్సి సిస్టమ్ చెప్తుంది. అండ్ వన్ పర్సన్ మైట్ బి బెస్టిస్ డిస్ట్రిబ్యూటర్. మనకు ఒక తన ప్రాజెక్ట్గా వెస్టీజ్ ప్రాజెక్ట్గా ఈ బుక్ రాశాడనమాట. మనం ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఒక బుక్ సబ్మిట్ చేస్తాం, ఒక రికార్డ్ లాగా. లైక్ దిస్ గై సబ్మిటెడ్ దిస్ బుక్, మిస్టర్ కాల్డ్ విజయ్ గ్రామోఫ్ ది ఎక్స్టర్నల్ గైడ్, అండ్ ఇంటర్నల్ గైడ్ వచ్చి ప్రొఫెసర్ సంతోష్ అండ్ తెరమినాథ్. Impact of multi-level marketing in rural areas with special reference to Vestige, submitted by Chintamani Khod. 2019లో ఒక ప్రాజెక్ట్ కూడా చేశారు ఇన్ ద రెఫరెన్స్ ఆఫ్ వెస్టీజ్ ని రెఫరెన్స్ గా తీసుకొని. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ అండ్ హౌ గ్రేట్ కంపెనీలో మనము ఉన్నాము. తర్వాత వై మెయిన్లీ అందరు ఎందుకు బిజినెస్ లో సక్సెస్ కారు అంటే, బికాస్ ఈ 4 phases ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఈ 3 phases ప్రతి ఒక్కరి దీంట్లో 4 phases. సో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే, బిజినెస్ ని చూసిన వెంటనే చాలా బాగుంది, చాలా డబ్బులు వస్తాయంట, చాలా మంది నాలాంటి వాళ్ళు సక్సెస్ అయిపోయినారని ఇనీషియల్ ఎక్సైట్మెంట్ గా చాలా బాగా చేస్తారు. దాని తర్వాత ఎప్పుడైతే మీరు ఆ ఎక్సైట్మెంట్ తీసుకొని వేరే వాళ్ళకి చెప్పడం జరుగుతుందో, ఆటోమేటిక్ గా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళంతా మీకు నో చెప్తారు. యూ విల్ ఫీల్ సమ్ డిసప్పాయింట్మెంట్. ఆ డిసప్పాయింట్మెంట్ చాలా ఎక్కువ అయిపోయి మీకు ఒక క్రిటికల్ పాయింట్ వస్తుంది. ఆ క్రిటికల్ పాయింట్ ఏంటంటే, ఇద్దరు మీరు బిజినెస్ లో నుంచి వెళ్ళిపోతారు, లేకపోతే ఈ బిజినెస్ కన్నా ఏది సింపుల్ గా ఉంది, ఏ దాంట్లో ఈజీగా డబ్బులు వస్తాయని స్కీమ్స్, స్కామ్స్ వెతుక్కొని దాంట్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ నిలబడితే, ఈ క్రిటికల్ పాయింట్ నిలబడితే, ఫేజ్ 4 ఈజ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీరు ఆ పర్టికులర్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో సక్సెస్ ని చూస్తారు, వేర్ యూ కెన్ అచీవ్ ఆల్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్. సో ఈ 4 phases, ఈ 3 phases ని మనం దాటగలిగితే మనకు సక్సెస్ వస్తుంది. తర్వాత టైం ఫ్రీడమ్. ఈ బిజినెస్ లో మనకు టైం ఫ్రీడమ్ వస్తుంది. చాలా మందికి అర్థం కాదు, బిజినెస్ లో ఎంటర్ అయిపోతానే 2 months లోను 3 months లోను డబ్బులు వచ్చేస్తాయి, చేర్పిస్తే డబ్బులు వస్తాయి, ఇప్పుడు అసలు అమ్మేస్తే డబ్బులు వస్తాయని అపోహతో, రాంగ్ నోషన్ తో బిజినెస్ తీసుకుంటారనమాట. ఈ బిజినెస్ ని ఒక ప్రాజెక్ట్ లాగా బిల్డ్ చేయాలి. మీరు ఎట్లాగైతే ఒక బీటెక్ చేస్తారో, ఎట్లాగైతే ఒక డిగ్రీ చేస్తారో, ఎట్లాగైతే ఎంబీబీఎస్ చేస్తారో, అట్లా ఒక ప్రాజెక్ట్ లాగా చేయాలి. 3 to 4 years సీరియస్ గా చేస్తేనే వి కెన్ సీ మ్యాజిక్ ఇన్ ద బిజినెస్. చాలా మంది సార్ 5 years చేయాలా అంటారు. జాబ్ అయితే 40 years చేయాలి, బిజినెస్ అయితే 60 years అయినా చేసుకోవచ్చు. 40 years 5 years with no risk, with all team support, with full of excitement, full of health. సో మనం బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్లో యావరేజ్గా చాలా వర్క్ ఉంటుంది, ఇన్కమ్ తక్కువ ఉంటుంది. సెకండ్ ఇయర్ పై కొద్దీ కొంచెం వర్క్ తగ్గుతుంది, కొంచెం మనీ పెరుగుతుంది. సో అట్లా మనం చూసుకుంటా పోతే గ్రాఫ్ అంతా 5th yearకి ఏమవుతుందంటే, వర్క్ జస్ట్ 10% ఉంటుంది, 90% ఇన్కమ్ అనేది ఉంటుంది. అండ్ 5th year నుంచి ఇట్స్ ఆటోమేటిక్. మీరు ఆ 10% చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా ముందరికి వెళ్ళిపోతుంది, మనకు టైం ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. తర్వాత దాన్ని నేను తెలుగులో ఇంకొక సైడ్ పెట్టడం జరిగింది. ఫస్ట్ 6 months 90% పని ఉంటుంది, 10% ఆదాయం ఉంటుంది. నెక్స్ట్ 6 months 60% వర్క్ ఉంటుంది, 40% ఇన్కమ్ ఉంటుంది. నెక్స్ట్ 6 months 30% ఉంటుంది, 70% ఇన్కమ్ ఉంటుంది. ఆ తర్వాత 10% ఉంటుంది, 90% ఇన్కమ్ అనేది మీరు అర్న్ చేస్తారు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డైనమిక్స్ ఆఫ్ ఎ నెట్వర్క్ మార్కెటింగ్. దిస్ ఈజ్ హౌ ఇట్ రన్స్ అన్నమాట. తర్వాత దిస్ ఇస్ మై ఫేవరెట్ స్లైడ్. నేను ఎప్పుడు మీటింగ్ చేయాలనుకున్నా, ఎప్పుడు ఎవరిని కలిసినా ఐ ఆల్వేస్ టాక్ అబౌట్ దిస్ అనమాట. ఇట్ ఈస్ జస్ట్ అ సినారియో హౌ పీపుల్ ఇన్ సొసైటీ అని. ఎందుకంటే మనం ప్రతిసారి ఎవరో ఏమో అనుకుంటారని మనం చాలా విషయాలు చేయకుండా వెళ్తాం అనమాట. ఒక సినారియో చూద్దాం చూడండి. ఇక్కడ ఫస్ట్ సినారియోలో ఇద్దరు పీపుల్, సింపుల్ గా సొసైటీ అనుకోండి. ఒక గాడిద మీద ఇద్దరు ఓల్డ్ పీపుల్ వెళ్తున్నారు. వాళ్ళని చూసి వీళ్ళు కామెంట్ చేస్తున్నారు, ఆ పాపం గాడిద ఎంత బరువును మోస్తుంది, వాళ్ళకు బుద్ధి ఉందా లేదా అని సొసైటీ తిట్టుకున్నారు ఇద్దరిని చూసి. నెక్స్ట్ సీన్లో సేమ్ సొసైటీ, హస్బెండ్ గాడిద మీద వెళ్తున్నాడు, లేడీ నడుచుకొని వెళ్తాడు. అప్పుడు ఏం కామెంట్ చేశారంటే, హస్బెండ్కి బుద్ధి ఉందా లేదా, లేడీస్ని నడిపించి అతనోడు గాడిద మీద పోతున్నాడు అని
మళ్ళీ కామెంట్ చేశారు. థర్డ్ సినారియోలో ఈసారి లేడీ గాడిద మీద ఉంది అండ్ ముసలాయన నడుచుకొని పోతున్నాడు. స్టిల్ సొసైటీ ఏమని కామెంట్ చేస్తుంది, ఈయనకు బుద్ధి ఉందా లేదా, హస్బెండ్ నడిపించి ఆమెడు గాడి మీద కూర్చోందని మరీ కామెంట్ చేశారు. ఫోర్త్ సినారియోలో గాడిద మీద ఎవరు కూర్చోకుండా ఇద్దరు నడుచుకొని పోతున్నారు. తర్వాత కూడా వీళ్ళు ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే, వీళ్ళకి ఏమైనా పిచ్చా, గాడిద ఉంది కదా ఆపి గాడి మీద ఎక్కిపోవచ్చు కదా అని మరీ కామెంట్ చేస్తున్నారు. ఫిఫ్త్ సినారియో ఏమన్నా ఉందా? లేదు. దీస్ ఆర్ ద ఓన్లీ 4 సినారియోస్. మీరు ఏం చేసినా కూడా మిమ్మల్ని కామెంట్ చేస్తున్నారు, మీరు ఏం చేసినా కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు. సో మీకు నచ్చింది చేయండి, మీకు ఏది చేయాలనిపిస్తుందో అది చేయండి. అండ్ దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ స్లైడ్. ఫస్ట్ దే ఇగ్నోర్ యూ. మీరు ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, వెస్టీజ్ ఆపర్చునిటీ గురించి మీకు చూపించినప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు. ఇదెవరు చేస్తారు, నీకన్నా పిచ్చి పట్టిందా అది ఇది అని. దాని తర్వాత మీరు సీరియస్గా చేస్తూ పోతే మిమ్మల్ని చూసి నవ్వుతారు, కామెంట్ చేస్తారు, రిడిక్యూల్ చేస్తారు. అండ్ థర్డ్ సిచ్యువేషన్లో మీ మీద బురద జల్లడానికి కూడా ట్రై చేస్తారు. కానీ ఫోర్త్ సిచ్యువేషన్లో మీరు ఎప్పుడైతే సక్సెస్ అవుతారో, నేను ఆల్రెడీ గెస్ చేస్తున్నాను రా వీడు సక్సెస్ అవుతాడని, వాడు నా ఫ్రెండే రా అని చెప్పుకుంటారు. ఐ ప్రాక్టికలీ ఎక్స్పీరియన్స్డ్ దిస్. తర్వాత చాలా మంది నాకు టైం లేదని చాలా సింపుల్గా చెప్పేస్తారు, వాళ్ళకి స్టాటిస్టిక్స్ చూపించండి. బట్ ఐ డోంట్ హ్యావ్ టైం. ఇన్ ఏ వీక్ దెర్ ఆర్ 168 hours. 168 hoursలో 56 hours మనము నిద్రపోవడానికి యూటిలైజ్ చేస్తున్నాం, 40 hours వర్కింగ్ యూటిలైజ్ చేస్తున్నాం, 42 hours ఈటింగ్, కమ్యూటింగ్, ఫ్యామిలీకి స్పెండ్ చేస్తున్నాం. 30 hours పర్ వీక్ టైం ఉంది. ఒకసారి మనం ప్రయారిటీ లిస్ట్ కింద సెట్ చేసుకుంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది బిజినెస్ని ఈజీగా బిల్డ్ చేయడానికి. తర్వాత దెర్ ఈజ్ నో సీక్రెట్. బిల్ బిట్ అని చెప్పి ఇట్స్ అ ఫేమస్ నెట్వర్క్ ప్రొఫెషనల్ అండి, మైట్ బి మేకింగ్ సమ్ క్రోర్స్ త్రూ నెట్వర్క్ మార్కెటింగ్. ఇతను ఏం చెప్తున్నాను చూడండి, సింపుల్ ఫార్ములా. దెర్ ఈజ్ నో సీక్రెట్ యాక్చువల్లీ. ఎవరు చేసినా కూడా సక్సెస్ అవుతారు. ఈవెన్ బిల్ గేట్స్ కూడా సేమ్ పాయింటే చెప్తారు. ఐ సింప్లీ షోడ్ ద ప్లాన్ టు 1200 people. 1200 మందికి నేను ప్లాన్ చూపించాను. దాంట్లో 900 people నో చెప్పారు, 300 people బిజినెస్ చేద్దామని వచ్చారు. ఆ 300 peopleలో 85 people ఏదో కొంచెం కొంచెం చేస్తూ వెళ్ళారు. ఆ 85 peopleలో 35 people సీరియస్గా బిజినెస్ని తీసుకున్నారు. ఆ 35 peopleలో 11 మంది టీమ్ మెంబర్స్ నన్ను మిలియనర్ని చేస్తున్నారు. దిస్ ఈస్ వాట్ కాల్డ్ నంబర్ గేమ్. ప్రతి ఒక్కరికి నంబర్ గేమే బిజినెస్లో వర్క్ అవుతుంది. దర్ ఈజ్ నో సీక్రెట్. నీకు తెలుసా తెలియదు అవసరం లేదు, నువ్వు ఎంతమందికి ఆపర్చునిటీ చూపించావనేదే బిగ్గెస్ట్ క్వశ్చన్. తర్వాత భారతదేశ భావి తరతరాలని మార్చే శక్తి ఉన్న ఏకైక విప్లవాత్మకమైన ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్, విచ్ ఈస్ ది ఫ్యూచర్ బిజినెస్. తర్వాత దెర్ ఆర్ సమ్ దీస్ 2 points నన్ను ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంటాయి, ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాయి. అదేంటంటే, అక్రాస్ ద గ్లోబ్ ఎవరన్నా ఒక వ్యక్తి రైట్ రాయల్గా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అంటే దట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్. మనమే వీ హ్యావ్ టు ట్యాప్ లైక్ దిస్. మనకు మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ నన్ను ఎప్పుడు ఇన్స్పైర్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్టర్ కావాలన్నారు అనుకోండి, మీరు రైట్ టైంలో రైట్ సబ్జెక్ట్ తీసుకుని బైపీసీ తీసుకుంటేనే మీరు డాక్టర్ కాగలుగుతారు. రైట్ టైంలో రైట్ ఏజ్లోనే మీరు లా చదవగలిగితేనే మీరు లాయర్ అవుతారు. మీరు ఇప్పుడు పోయి లా చేయాలంటే కాదు, మీరు ఇప్పుడు పోయి డాక్టర్ చదవాలంటే కుదరదు. అట్లా ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి, దానికి ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఉంటుంది, పర్టికులర్ టైం ఉంటుంది. ఆ టైంలో మాత్రమే మీరు చేయగలుగుతారు. ఒక స్పాన్ ఆఫ్ 10 years టైం పడుతుంది మీకు ఆ లెవెల్లో పెద్ద కావడానికి. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరైనా ఎప్పుడైనా ఎటువంటి వ్యక్తి అయినా స్కిల్ ఉన్నా లేకపోయినా ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా తన సీరియస్ టైంని ఒక 5 years నెట్వర్క్ మార్కెటింగ్లో పెట్టగలిగితే హీ విల్ బి ఎన్ millionaire in the business. He can change lifestyle and he can change some million people's lifestyle. 60-year-old person వచ్చి 5 years బిజినెస్ చేసి కావచ్చు. వి హ్యావ్ టెస్టిమోనియల్స్. బెంగళూరులో ఒక ఆయన ఉన్నాడు, అట్ ద ఏజ్ ఆఫ్ 65 హ్యాస్ బికమ్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. 90 years ఏజ్లో మీరు వచ్చి క్రౌన్ డైరెక్టర్ కావచ్చు, 95లో మీరు వచ్చి క్రౌన్ డైరెక్టర్ కావచ్చు, 18 yearsలో మీరు వచ్చి క్రౌన్ డైరెక్టర్ కావచ్చు. దెర్ ఈస్ నో లిమిట్, దెర్ ఈస్ నో కండిషన్. ఎనీ టైం, ఎనీ పాయింట్ ఆఫ్ టైం
గివ్ 5 years ఆఫ్ సీరియస్ టైం అండ్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. సో నాకు చాలా ఇష్టం ఈ 2 points. తర్వాత మనం ఎప్పుడు మన హోప్ని కోల్పోకూడదు, ఎందుకంటే ఒక గొంగలి పురగ ఎప్పుడు బటర్ఫ్లై అయ్యేది. ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ హూ కమ్స్ ఇన్ టు ద బిజినెస్, అతనికి అన్ని రైట్స్, అన్ని క్యాపబిలిటీస్ అంతా టీమ్ సపోర్ట్ ఉంటుంది క్రౌన్ కావడానికి. తర్వాత ఎస్పెషల్లీ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే మన లెగసీని నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వచ్చు. వీ హ్యావ్ ఆల్రెడీ ఫ్యూ టెస్టిమోనియల్స్ వెస్టీజ్లో కూడా చనిపోయి ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ఆ ఇన్కమ్ని తీసుకుంటున్నారు, ఆ ఇన్కమ్ కూడా గ్రో అవుతుంది. మీరు ఈ ఆపర్చునిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు, నెక్స్ట్ జనరేషన్కి, మీ కొడుకులకి కూతుర్లకు కూడా ఇవ్వచ్చు. థింక్ అబౌట్ యువర్ చిల్డ్రన్ అండ్ దిస్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఇమేజ్. సో ఆ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది వాట్ హీఈస్ డూయింగ్ అండ్ వాట్ నౌ ఇట్ హ్యాస్ బికమ్ అని. సో డెఫినెట్లీ మీ చిల్డ్రన్ మీకు వచ్చి థ్యాంక్స్ చెప్తారు, మంచి ఆపర్చునిటీ చూస్ చేసుకున్నావు నాన్న, మంచి ఇండస్ట్రీలో ఉన్నావు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ లైఫ్ స్టైల్ అని చెప్పి. అండ్ డెఫినెట్గా ఎప్పుడన్నా మీ ఫాదర్, యాజ్ అ ఫాదర్ మీరు మీ పిల్లల్ని అడగండి మీకు లైఫ్లో ఏం చేయాలని ఉంది అంటే, డాక్టర్, పోలీసు, ఐఏఎస్, ఐపీఎస్, సాఫ్ట్వేర్, అమెరికాకు పోవాలని చెప్తారు. బట్ ఎవ్వరు కూడా నాన్న నేను నీలాగా కావాలన్నా అని చెప్పట్లేదు. మేబీ సినిమాల్లో జరుగుతుంది, రియల్ లైఫ్లో జరగట్లేదు. బట్ మీరు వెస్టీజ్ బిజినెస్లో క్రౌన్ డైరెక్టర్ కండి, మీ కొడుకు కూతుర్ని అడగండి నాన్న నేను నీలాగా క్రౌన్ కావాలి అని చెప్తారు. దట్ విల్ హ్యాపన్. మీరు చూడబోతారు, అట్లాంటి పీపుల్ మన టీంలోనే ఉన్నారు. యుల్ సీ సమ్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఫర్ స్టేట్మెంట్ నేను ఏం చేసి చెప్పానో దాన్ని. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ పర్సనాలిటీ అండ్ ఫేవరెట్ స్టేట్మెంట్. నేను ఎప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తాను, నోయింగ్ ఈజ్ నాట్ ఇనఫ్, వి మస్ట్ అప్లై. తెలుసుకోవడం ఒకటే కాదు, దాన్ని అప్లై చేయాలి. అప్లై చేయడం ఒకటే కాదు, మీరు దాన్ని చేసి చూపించాలి, అప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది. సో ఫైనలీ ఇదంతా మన చేతుల్లో ఉంది, మనం ఎలా చేసుకుంటే అలా జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ.